హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో గోంగూర తీసుకోవడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాము. గోంగూర రక్తహీనత ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల రక్తానికి బలాన్ని ఇస్తుంది, ఎముకలకి శక్తినిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర. మరి పచ్చడి చేసుకోవచ్చు, అలాగే కర్రీల్లో కూడా వండుకోవచ్చు. చాలా ఈజీగా తక్కువ రేట్లో దొరికే ఈ గోంగూరని మనం కూడా మన హెల్త్కి ఉపయోగించుకుందామా. చాలా టేస్టీగా ఉండి ఈ గోంగూరని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగా ఆకులు తుంచి చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా శుభ్రంగా కడిగి తర్వాత దీన్ని మనము కర్రీలకు కానీ పచ్చడికి కానీ ఉపయోగించుకోవచ్చు. ఈ గోంగూర పచ్చడి అనేది నిల్వ పెట్టుకోవచ్చు, లేదు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు కూడా. ఇలా తయారు చేసుకుని ఈ గోంగూర ఎండుమిర్చి వేసుకుని చేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకుని చేసుకోవచ్చు. మరి పచ్చళ్ళ వీడియో, ఈ గోంగూరతో చేసిన పచ్చళ్ళు మరియు కర్రీస్ మన ఛానల్లో ఉంటాయి. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే నేను మరిన్ని ఈ గోంగూరతో రెసిపీస్ చేసి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంతో టేస్టీగా ఆరోగ్యకరంగా ఉండే ఈ గోంగూరలో 2 రకాలు ఉంటుంది. ఇది వచ్చేసి ఎర్ర గోంగూర, ఇది కాస్త పుల్లగా ఉంటుంది. తెల్ల గోంగూరని తీసుకుంటే అది పులుపు కాస్త తక్కువ ఉంటుంది. మనకి ఎక్కువ మార్కెట్లో దొరికేది ఈ ఎర్ర గోంగూరేనండి. 2 కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. 2 ఒకే బెనిఫిట్ ఇస్తాయి. కాకపోతే ఇది కాస్త పులుపు అనేది ఎక్కువ ఉంటుంది, అది వైట్ ఉన్నది కాస్త తక్కువ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు ఉపయోగకరం అనుకుంటే ఒక్కసారి చూసి ఈ గోంగూరని ఇరువుగా తీసుకోవడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.